Hello everybody, welcome to the Enchanting Tarot. So ఈ రోజు yes or no tarot అండి మనకి. సో కొన్ని కార్డ్స్ షఫల్ చేసి పెడతాను. ఓకే, ఫ్లిప్ చేయాల్సి ఉంటుంది మనకి, రైట్? సో సిచ్యువేషన్ ఏం సిచ్యువేషన్ అయినా కూడా అండి మీకు ఆన్సర్ అనేది ఇక్కడ ఇస్తుంది మన ఏంజల్స్ ఆన్సర్స్ ఇస్తారు. సో ఒక క్వశ్చన్ అనుకోండి, ఆ క్వశ్చన్ అనుకుని మీరు డిసైడ్ అవ్వండి. లైక్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఆన్సర్ ఏమొస్తుందో ఆ ఆన్సర్ బట్టి మీరు గైడెన్స్ కింద ఫాలో అవ్వచ్చండి. సో ఇట్స్ డివైన్ గైడెన్స్ బై ద ఏంజల్స్ ఆఫ్ కోర్స్. ఓకే, సో లెట్స్ సీ, వీ హ్యావ్ 4 cards. సో నెంబర్ 1 సిచ్యువేషన్కి మీరు ఏమైనా ఒక క్వశ్చన్ అనుకోండి మీ లైఫ్లో, దానికి ఈ ఆన్సర్ ఏంజల్ ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే లుక్ ఫర్ ఎ సైన్. మీరు ముందుకు ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక సిచ్యువేషన్లో సైన్ ఏమన్నా యూనివర్స్ నుంచి ఉన్నదా అనేది చూడండి. మంచి శకనం అయితే కనుక మీరు ముందుకు వెళ్ళచ్చు. సో నెంబర్ 2 సిచ్యువేషన్ ఏంటి? నెంబర్ 2 ఒక క్వశ్చన్ అనుకోండి మనసులో, దానికి ఆన్సర్ ఇది ఫర్గివ్నెస్. మీరు ఎవరైనా క్షమించాల్సి ఉంటే దయచేసి వాటిని క్షమించండి. ఆ విధంగా మీకు చాలా మనసు తేలిక అవుతుంది. ఓకే, ఫర్గివ్నెస్. నెంబర్ 3 ఏదో ఒక క్వశ్చన్ అనుకోండి, దానికి సంబంధించి ఆన్సర్ ఇది. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు ఇంకా ఎవరు హెల్ప్ చేయరు అన్నప్పుడు ఎవరు ఒకరు హెల్ప్ చేయాలి. ఎవరది? ఏంజల్స్ ఆర్ గాడ్స్. ఓకే, సో మీ యొక్క బాధని షేర్ చేసుకోండి వాళ్ళతో, అండ్ వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. నెంబర్ 4 సమ్ క్వశ్చన్. ఆన్సర్స్ ఏం చెప్తారో చూద్దామా? ఏంజల్ ఆన్సర్స్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీకు మీరే ఆన్సర్స్ అనేవి తెచ్చుకోగలరు. సో ప్లీజ్ డూ దాట్. దీస్ ఆర్ ద ఏంజల్స్ ఆన్సర్స్ టుడే. ఓకేనండి. సో ఇంకా కొన్ని డెక్స్ యూజ్ చేసి మనం టుడే ఈ March 15 నుంచి March 30 ఎలా ఉండబోతుందో చూడొచ్చు. ఓకేనండి, రైట్, లెట్స్ సీ. హలో ఎన్చాంటింగ్ టారో వ్యూవర్స్, మీకు కొన్ని మెసేజెస్ ఉన్నాయండి యూనివర్స్ నుంచి. మీలో కొంతమంది ఒక పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ నుంచి ఒక విధమైన డేజావూని అనుభవిస్తున్నారు. యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. గివ్ యూర్ రిలేషన్షిప్ అ ఛాన్స్. వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్. మీ యొక్క పార్ట్నర్షిప్ సరిగ్గా బాగుండాలి అంటే కనుక ఒకరికొకరు గౌరవం అనేది ఇచ్చుకోవాలండి. ట్రస్ట్. దిస్ సిచ్యువేషన్ ఈస్ కాలింగ్ యూ టు హ్యావ్ ఫెయిత్. సో మీకు ఏమైనా జరగాలి, మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటే కనుక ఫస్ట్ మీరు విశ్వసించాలి. బిలీఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ లవ్. దిస్ ఇస్ ద రొమాన్స్ ఆఫ్ అ లైఫ్ టైమ్. మీరు ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఇష్టపడుతుంటే కనుక ఎందుకంత ఇష్టపడుతున్నాను అని చెప్పి అనుకుంటే కనుక బికాస్ యువర్స్ ఇస్ అ ట్రూ లవ్ టువర్డ్స్ దట్ పర్సన్. ఓకే, ఓకే, నౌ ఇట్స్ డన్. Hello everybody, welcome to the Enchanting Tarot. I hope all of you are doing good. బాగున్నారని చెప్పి అనుకుంటున్నానండి. సో ఆల్మోస్ట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. జనవరి వెళ్ళిపోయింది, ఫిబ్రవరి వెళ్ళిపోయింది, అండ్ నౌ మార్చ్ మధ్యలో ఉన్నాం. అంటే కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో మనకు తెలిసిందే. అయితే కాలంతో పాటు మనం పరుగు పెడితేనే మనకి జీవితం అనేది ఉంటుంది. సో మనం ఏం చేయాలి? ఎస్పెషల్లీ నాకు చాలామంది రిలేషన్షిప్లో అడ్వైజెస్ కోసం వస్తూ ఉంటారండి. సో రిలేషన్షిప్ అడ్వైజెస్ కోసం నా ట్విన్ ఫ్లేమా, నా సోల్మేటా, లేకపోతే ఏంటి మా ఇద్దరి మధ్యన ఉన్న కనెక్షన్ ఏంటి, చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము వాళ్ళని కలుస్తున్నాం, ఎందుకు ఇలా కలుస్తున్నాం, బట్ గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది నా లైఫ్లో, ఈ గిల్ట్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారండి. బేసికలీ గిల్ట్ అనేది మీకు రావడానికి కారణం ఏంటంటే మీ యొక్క మనస్సాక్షి తప్పు చేస్తున్నామని నిందించడం. అంటే అందరికీ కూడా ఇన్నర్ క్రిటిక్ అనేది ఉంటుందన్నమాట. ఆ ఇన్నర్ క్రిటిక్ ఏం చేస్తుందంటే మీరు కరెక్ట్ చేసినా మిమ్మల్ని ఏదోటి అంటుంది, మీరు తప్పు చేసినా ఏదోటి అంటుంది. బేసికలీ యాజ్ హ్యూమన్స్
మనందరం మానవులం కాబట్టి మనము తప్పు తెలిసి ఇది చేయమండి. తప్పు అని తెలిస్తే అసలు నిజంగా చెప్పాలంటే చేయడానికి సిద్ధపడం, అంత గట్టి మనస్సాక్షి అనేది మనకు ఉంటుంది. సో తప్పు చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎందుకు కరెక్ట్ అనిపిస్తేనే ఆ పని చేస్తారు. అంటే కొంచెం ఒక విచక్షణ జ్ఞానం అనేది వాళ్ళకి ఉండదు. ఆ నిమిషం వాళ్ళు తప్పు చేస్తున్నారని బయట వాళ్ళకి కనిపించినా వాళ్ళు ఆ నిమిషం ఒప్పు చేస్తున్నారని చేస్తారు. సో మీరందరూ కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే కనుక ఆ నిమిషం మీకు కరెక్ట్ అనిపించింది కాబట్టి చేశారు అనుకుని ఊరుకోండి. ఓవర్గా క్రిటికల్గా అయిపోవద్దు, సీరియస్గా తీసుకోవద్దు మిమ్మల్ని మీరు. ఎందుకంటే మనందరికీ ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఈ భూమి నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సిందే. అంతలోపల ఏం జరిగినా చక్కగా దేవుడి మీదే భారం వేసేసే ఛాన్స్ మనకి అందరూ ఇచ్చారు కాబట్టి, దేవుడా నువ్వే నా తలరాతిగా రాసావని వేస్తాం కాబట్టి అలా మీ చేతుల్లో లేని సమస్యలకి నా తలరాతి ఇంతే అని అనుకునే ఛాన్స్ ఉంది కొన్నిటికి, అన్నిటికీ కాదు. బట్ కెరియర్ వైజ్ కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ చెక్కబెట్టుకోవాలనుకుంటే మాత్రం తలరాతి ఇంతే అనుకుంటే ఇంక అంతే, మనం ఎదగలేం. సో మనం ఎదగాలని అనుకుంటే కనుక తలరాతి ఇంతే అని సరిపెట్టుకోకూడదు. బట్ కొన్ని విషయాల్లో ఎప్పుడైతే మనం ఒక సందర్భాన్ని మార్చలేమని అనుకుంటామో ఆ నిమిషం మాత్రం తలరాత, ఇది విధిరాత అని అనుకోవాలి. మార్చలేని సందర్భాన్ని మాత్రమే విధిరాత అని అనుకోండి. మార్చగలిగిన సందర్భాలు ఏమన్నా ఉంటే నా చేతి రాత, నా చేతి రేఖల్లో నేను మార్చుకునే ఛాన్స్ ఉందని చెప్పి రాసి ఉంది అని అనుకుని ప్లీజ్ గో అహెడ్ అండ్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద బెటర్. ఓకే, సో మిమ్మల్ని మీరు మార్పు చేసుకోవాలి. సో ఈరోజు ఐ హ్యావ్ సో మెనీ డెక్స్ విత్ మీ అండి, ప్రయత్నం చేద్దాం. సో జనరల్ రీడింగే, ఇదేమి పైల్స్ పెట్టి పైల్ 1 పైల్ 2 పైల్ 3 చెక్ చేసుకోండి, చూస్ చేసుకోండి అని నేనేం చెప్పట్లేదండి. ఈ నిమిషం ఎవరైతే చూస్తారో నా యొక్క ఎన్చాంటింగ్ టారో మెసేజెస్ మీకు వెళ్తూ ఉంటాయి. సో ఐఎమ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంక్విజిటివ్ అండ్ క్యూరియస్ టారో రీడర్. చిన్నప్పటి నుంచి కూడా నా మ్యాజిక్ అంటే ఇష్టం. సో ఈరోజు నేను చూస్ చేసుకున్న ఈ ఫీల్డ్ నా మనసు లోతుల్లో చిన్నప్పటి నుంచి నిమగ్నం అయిపోయి ఉందండి. ఆ నిమగ్నం అయిపోయింది కాబట్టి ఈరోజు సర్ఫేస్ లెవెల్లోకి బయటకు వచ్చేసి నేను ఒక రీడర్ లాగా ఎదుగుతున్నా. సో మీకు కూడా కొన్ని నిగూఢమైన కళలు ఉంటాయండి, మీ మనసు పొరల్లో దాగిపోయి ఉంటాయి. ఓకేనా అండి? అలాంటి కళలు ఏమన్నా ఉంటే వాటికి పరంగా కృషి చేయండి. కృషి చేసిన తర్వాత మీరు బయటికి రండి. అండ్ అవే మీకు పాత్ అయి ఉంటాయి. బికాజ్ మనందరూ హ్యూమన్స్ కాబట్టి ఇంకొక హ్యూమన్స్కి ఉపయోగపడేలా ఉండాలి మన లైఫ్ ఎప్పుడు కూడా. అలాంటి సర్వీస్ బేస్డ్ కెరియర్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఎంచుకుంటే మీకు చాలా ఫాస్ట్గా బ్లెస్సింగ్స్ అనేవి వస్తాయండి. దేవుడు రాతి విగ్రహం అని అనుకుంటాం, దేవుడికి పవర్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, పవర్ ఉందని అనుకుందాం, దేవుడు లేకపోతే మనం ఉంటామా? సుప్రీం పవర్ ఉంది. కానీ దేవుడికన్నా పవర్ఫుల్ ఎవరంటే మనం పవర్ఫుల్, దేవుడికన్నా పవర్ఫుల్ హ్యూమన్స్ అనమాట. ఒక హ్యూమన్ ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టినప్పుడు ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకుని వాళ్ళకి ఓదార్పు చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ మనకి చాలా ఫాస్ట్గా మనం చేసుకున్న కర్మ అనేది కరిగించుకోవడానికి వీలుంటుంది అనమాట. సో బేసికలీ ఆల్ ఆఫ్ యూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి, దృఢంగా ఉండండి. ఓకే, సో నా without much ado I am getting into the reading now. Okay, so let's see. Fine. సో కిప్పర్ టారో యూజ్ చేస్తానండి ఈరోజు. కిప్పర్ టారో ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టారో. మనకు ఫార్చ్యూన్ చెప్తుంది ఈ టారో అనేది. ఓకే, ఓకే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇదండి. మీకు ఫ్యామిలీ రూమ్లో ఉన్న సిచ్యువేషన్ చూడండి. చాలామందికి మీ యొక్క ఫ్యామిలీ రూమ్స్లో, మీ లివింగ్ రూమ్ ఏరియాల్లో చిన్న చిన్న డిస్కషన్స్ జరుగుతున్నాయండి. కొంతమంది కోపం వచ్చి లేచి వెళ్ళిపోతున్నారు, కొంతమంది అరుచుకుంటున్నారు, కొంతమంది ఇదేంట్రా బాబు విడ్డూరం అని అనుకుంటున్నారు. అంటే నలుగురు ఒక చోట కూర్చుంటే కూర్చోలేకపోతున్నారు. సో బేసికలీ ఏంటి అంటే మీకు ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ అనేది జరుగుతుందండి. ఫ్రీక్వెన్సీ మిస్ మ్యాచ్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకరు చెప్పే మాట మీకు నచ్చట్లేదు, అండ్ అక్కడ నుంచి మీకు కలిపి అక్కడ ఉండాలని లేదు వాళ్ళతోటి బేసికలీ. అండ్ ఆ డిస్కషన్స్లో మీరు నిమగ్నం అవ్వాలని లేదు. అయితే కొన్ని డిస్కషన్స్ ఎలాంటివి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే డిస్కషన్స్ ఉంటాయండి. అలాంటి డిస్కషన్స్లో మీరు పాల్పంచుకోకపోవడమే మంచిది. ఓకే, ఎప్పుడు కూడా మీ చెవులకి వెనుసంపైన మాటలనే వినండి తప్ప మిమ్మల్ని ఒక విధమైన ఆలోచనకి లోను చేసే మాటలు వినకపోవడం మంచిది. అండ్ కొంతమందికి పెళ్లి డిస్కషన్స్ జరుగుతున్నాయి, కొంతమందికి వాదోపవాదనలు జరుగుతున్నాయి. ఏదో ఒక డిస్కషన్ అయితే ఫ్యామిలీ రూమ్లో అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ కార్డ్ ఏంటో చూద్దాం. ఓకే, గిఫ్ట్.
ఒక తెలియని బహుమతి యూనివర్స్ నుంచి మీ చేతికి అందుతుందండి, ఒక గిఫ్ట్. ఈ గిఫ్ట్ మీ లైఫ్ని మార్చబోతుంది. ఓకే, చేంజ్. అట్ ది సేమ్ టైం చేంజ్ని ఆహ్వానించడానికి రెడీగా ఉన్నారు మీరు, రెడీగా ఉంటారు కూడా. బికాజ్ చేంజ్ అవకే సిచ్యువేషన్స్ అనేవి మారలేదన్న విషయాన్ని, సత్యాన్ని మీరు గ్రహించారు కాబట్టి చేంజ్ అవ్వడానికి మిమ్మల్ని మీరు గేరప్ చేసుకుంటున్నారు. ఓకే, నౌ లెట్స్ సీ మోర్. మీలో కొంతమందికి మంచి బ్యూటిఫుల్ వెడ్డింగ్ అనేది జరగబోతుందండి. కొంచెం నిశ్చింతగా ఉండండి, టెన్షన్స్కి స్వస్తి చెప్పండి. పెళ్లి చేసుకుంటున్నప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది లైఫ్, డివోర్స్ అయిపోతుందా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి క్వశ్చన్సే వద్దు. పెళ్లి చేసుకునేదే అందంగా బ్రతకడానికి. అదేదో డివోర్స్ అయిపోతుందా, అడ్డులు వస్తాయా అని ఫస్ట్ మీరు ఆ మైండ్ సెట్తో వెళ్ళారంటే లైఫ్ కూడా అదే మైండ్ సెట్లో వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ ఆ మైండ్ సెట్ వద్దు. చక్క పెట్టుకుంటాను, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే కలిసి పోరాడదాం మన సిచ్యువేషన్లో, అలాంటి మైండ్ సెట్లో ఉంటే మీకు అంతా బాగానే ఉంటుంది. రైట్? సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఐ సీ. ఓకే, సో నా కీప్ టైం అని పక్కన పెట్టేస్తే ఐ హ్యావ్ మోర్ messages for you from the universe. Let's see what it is. Let go of control issues. Allow this situation to unfold naturally. మీలో కొంతమందికి కంట్రోల్ ఇష్యూస్ ఉన్నాయండి. ఎలాగంటే కొంతమంది నువ్వు ఇదే చేయి, నేను చెప్పినట్టే నడుచుకో, ఇలా కాకపోతే ఎలాగా, నీకేం తెలియదు, ఊరుకో, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు చిన్నపిల్లోడివి, అరే నీకు బుద్ధి లేదురా, లేకపోతే నీకు అంత తెలివితేటలు లేవు, ఇలాంటి మాటలు వింటూ ఉంటారు. వేరే ఎవరైనా మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల మీరు సతమతం అయిపోతూ ఉంటారు మీలో కొంతమంది. అలాంటి కంట్రోల్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక నాకు ఎవరు ఏమీ చెప్పొద్దు, నాకు నచ్చినట్టుగా నేను నడుచుకుంటాను, సిచ్యువేషన్ ఏంటనేది నాకు స్పష్టమవుతుంది అని చెప్పి మీరు చెప్పి వాళ్ళకి కొంచెం వాళ్ళ యొక్క దిశ మార్గం మీకు ఇచ్చేలాగా ఉన్నాయి కదండి. వాళ్ళ యొక్క మార్గదర్శి అవసరం లేదని చెప్పండి, వాళ్ళ గైడెన్స్ అవసరం లేదని చెప్పండి. ఓకే, మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీకు మీరే ఒక మార్గం ఏంటి, ఏ దిశగా వెళ్తుందని స్పష్టం చేసుకోండి. ఓకే, సో ఎప్పుడు పక్కన వాళ్ళు వచ్చి మీకు ఏదో చెప్పాలి అనే ఒక తహాన్ని తగ్గించుకోండి. రొమాంటిక్ ఫీలింగ్స్. మీలో కొంతమందికి మీకు చాలా ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో your feelings are real and worth exploring. వాళ్ళకి చేరువవుతున్నారండి మీలో కొంతమంది, తెలియకుండానే చేరువవుతున్నారు. సో ఇలాంటి టైంలో మీ ఇన్నర్ క్రిటిక్ అనేది నువ్వు తప్పు చేస్తున్నావు లేకపోతే ఒప్పు చేస్తున్నావు ఇలాంటి మాటలు అంటూ ఉంటుందండి. సో మీకు మీరే బేరీజ్ వేసుకోవాలి, ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు. మీకు ఒప్పు అనుకుంటే దాని తర్వాత దానికోసం మీరు పోరాడాల్సి వస్తుంది. తప్పు అయితే ఆదిలోనే మీరు అంతం చేయండి అలాంటి ఆలోచనలే. నెక్స్ట్, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్. ఫస్ట్ అండి మీకు మీరు అట్రాక్టివ్గా ఉండాలండి. మీకు మీరు రొమాంటిక్గా ఎదగాలి అంటే కనుక ఫస్ట్ మీకు మీరు అందంగా తయారవ్వాలి, మీకు మీరు అందంగా నచ్చాలి. అద్దంలో చూసుకోగానే అబ్బా ఎంత బాగున్నానే అని అనుకోవాలి. మీరు బాగున్నా బాగోకపోయినా గ్రూమింగ్ అంటారు కదా, సెల్ఫ్ గ్రూమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ సెల్ఫ్ గ్రూమింగ్ చేసుకుని మిమ్మల్ని మీరు ఇష్టపడండి. నెక్స్ట్ కార్డ్, మేక్ ది ఎఫర్ట్. గ్రేట్ లవ్ ఇస్ వర్త్ టేకింగ్ ద స్టెప్స్ యూర్ గైడెడ్ టు టేక్. చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉంటే కనుక వాళ్ళని అశ్రద్ధ చేయొద్దు. మీరందరూ ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది, ఓకే, పిల్లల్ని మాత్రం సరిగ్గా చూడట్లేదని నాకు ఆన్సర్స్ కూడా చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, మా పిల్లల్ని చూసుకునే సమయం కూడా మాకు రావట్లేదు, గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది, పిల్లలు అలాగా వేరే క్లాసెస్లో పెట్టేసి వాళ్ళని అలాగా మాతో టైం లేకుండా అయిపోతుంది, మేము సంపాదనలో పడిపోయామని అంటున్నారండి. అలాంటి వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కనుక సాటర్డే సండే ఉన్నదే పిల్లలతో మీరు గడపడానికి. సో ఎస్పెషల్లీ అలాంటి వెస్ట్రన్ కల్చర్ మన ఇండియాలో కూడా వచ్చేసింది ఇప్పుడు. సాటర్డే సండేస్ అనేవి మనకి హాలిడేస్ అయిపోయింది కాబట్టి ప్లీజ్ ఆ రోజుల్లో అయినా మీరు వర్క్ని పక్కన పెట్టి కొంచెం బాగా చూడండి పిల్లల్ని. బికాస్ చిల్డ్రన్ పెద్దయ్యాక గుర్తుపెట్టినది ఏంటంటే మా అమ్మ మా నాన్న నాతో ఎంత ఇష్టంగా ఉన్నారు నా చైల్డ్హుడ్లో అనేది. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, దీస్ ఇంపార్టెంట్ మెసేజెస్ మీరు చూసేశారు from Romance Angels. Right, now we will see more. Oracle. ఇంకా మీరు ఈ మార్చ్ 15 నుంచి మార్చ్ 30 లోపు మీరు తెలుసుకోవాల్సిన సత్యాలు ఏంటి? మెడిటేషన్ ఫర్ క్లారిటీ. మీలో కొంతమందికి ఒకరికొకరు చాలా ఇబ్బందులు పెట్టుకుంటున్నారండి. అసలు ఆ ఇబ్బంది అనేది ఎందుకు తలెత్తుతుంది అనేది ఫస్ట్ తెలియాలంటే మిమ్మల్ని మీరు మౌనంగా
కాసేపు మీతో పాటు మీరు ఉండండి, మీ మైండ్ చెప్పే మాటల్ని, మీ హార్ట్ చెప్పే మాటల్ని వినండి. మెడిటేషన్లో అది సాధ్యపడుతుంది. సో మెడిటేషన్ ఫర్ క్లారిటీ. సో మీకు అసలు గొడవ వెళ్ళిపోతుందని తెలిసిన తర్వాత మళ్ళీ అలాంటి గొడవ అవే ఛాన్సే లేదు. తెలుసుకున్నంత వరకు మాత్రం అది పెద్దదైపోతూ ఉంటుంది. ఒక తెలుసుకున్నాక గొడవ అవే అవ్వదు. ఓకేనా అండి? సో వీ హ్యావ్ వన్ మోర్ కార్డ్, కనెక్ట్ విత్ గేయా. మీలో కొంతమంది మాత్రం ఏం చేయాలంటే భూమితో మీరు కనెక్ట్ అవ్వాలండి. కొంతమంది మొక్కలు వేయండి, గార్డెనింగ్ చేయండి. మొక్కలకి విత్తనాలు నాటిన తర్వాత సరైన పోషకం, ఓకే, సన్లైట్ అందేలాగా, మంచి వాటర్ అందేలాగా, మంచి ఫర్టిలైజర్స్ కానీ లేకపోతే మంచి ఫుడ్ అందేలాగా చూడండి. ఆ మొక్కలు ఎదుగుతున్నప్పుడు మీకు వచ్చే సంతోషం ఎలా ఉంటుందంటే చాలా హాయిగా ఉంటుందండి. కొంతమంది హీల్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ భూమితో కానీ మొక్కలతో కానీ కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ప్లాంట్ ద సీడ్స్. సో మీరు మొక్కలు వేయడమే కాకుండా మీ కళలను కూడా సాకారం చేసుకోవాలంటే, ఏదైనా సాధించాలి అంటే కనుక ఫస్ట్ మీరు ఒక చిన్న విత్తనమైనా వేయాలండి. అంటే చిన్న స్టెప్ అయినా తీసుకోకుండా మీకు ఎలాంటి బిల్డింగ్ అనేది కూడా రాదండి. ఫౌండేషన్ అనేది మీరు బాగా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. సో మీకు ఏమైనా ఆశలు ఉంటే కనుక ఫస్ట్ ఇప్పుడు దాకా మీ మెదడులోనే ఉన్నాయి, గాల్లో మేడలు కట్టడం కాకుండా ఆ గాల్లో ఉన్న మేడను రియాలిటీలోకి తీసుకురావాలి అంటే యూ నీడ్ టు వర్క్ హార్డ్. ఓకే, కష్టపడండి, కళలు సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎస్, లిజనింగ్ టు విజ్డమ్. డెఫినెట్లీ మీలో చాలామంది టారోస్ చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ చూస్తున్నారు. అంటే ఇవన్నీ బికాజ్ మీలో మిమ్మల్ని మీరు పెంపొందించుకోవాలనే ఆకాంక్ష వచ్చింది కాబట్టి సో జ్ఞానం అనేది సంపాదించుకుంటున్నారు. ఒక సిచ్యువేషన్ మీకు పరంగా ఉన్నా పరంగా లేకపోయినా యూనివర్స్ మాత్రం ఆ సిచ్యువేషన్ నుంచి మీకు ఒక విధమైన జ్ఞానాన్ని మాత్రం ఇస్తుంది. ఆ జ్ఞానం ఏంటనేది వినండి, అవగాహన చేసుకోండి. సో దీస్ ఆర్ ఆరకల్ కార్డ్స్. ఓకే, so now let's see few more